బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్. సో అండ్ నా కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రోడ్ మీద వెళ్ళిపోతున్నాము. అక్కడికి చేరేసరికి ఒక 10 minutes పడుతుంది. సో రష్గా ఉండొచ్చు, ఎందుకంటే మన రాజమండ్రిలో శివరాత్రి వేడుకలు చాలా బాగా జరుపుతారు. సో వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఆవా రోడ్ అంటారండి. చాలా బాగుంటుంది ఈ రోడ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా మంచుగా ఇంకా పోలేదు. సో చల్లగా హాయిగా బాగుంది. రావడం అయితే వచ్చేసాము. బైక్స్ పెట్టుకోవడానికి అస్సలు ఖాళీ లేదు. సో పుష్కర్ గారి దగ్గరికి వచ్చాము. కొంచెం దగ్గరలోనే పెట్టుకున్నాను బైక్. చూసారా రష్ ఎంత ఉందో. స్నానం చేయడానికి కుదురుతుందో లేదో కూడా అనుకోలేదు, ఎందుకంటే చాలామంది జనం ఇసుకేస్తే రాలేదు, అలా ఉన్నారు జనం. ఎలాగైనా వెళ్ళాలి కదా స్నానానికి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను. అదైతే వీడియో తీలా, ఎందుకంటే ఇంతమంది జనాల మధ్య వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి వీడియో అయితే కుదరలేదు తీయడం. సో ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. నాకు స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను. ఇక్కడ జనాలను చూపిస్తున్నాను మీకు. చాలా రష్గా ఉందండి. వీరభద్ర సంబరాలు కూడా అవుతున్నాయి. జనాల మధ్యలో వెళ్ళాలి. అవుట్కి అయితే వచ్చేసాను. మాది కూడా ఏదో చెప్పేస్తున్నాడు. ఇలా అయితే ఉన్నారు జనాలు. సో అభిగడ్ మాస్క్ అడుగుతున్నాడు కొనమని. వాళ్ళ డాడీ తింటున్నారు. లాస్ట్కి అయితే కొన్నాడు. ఇంతమంది పిల్లలు కూడా తప్పిపోయారు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కూడా, మీ పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు అని చెప్పి. అంత రష్గా ఉంది. సో మనం వెళ్ళేటప్పుడు పిల్లలను కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే గుడికి వచ్చేసాము. అభిగడ్ మాస్క్ పెట్టుకొని చూపిస్తాడు చూడండి ఇప్పుడు. అదుపు లోపలికి టెంపుల్లోకి వచ్చేసాము. చాలా రష్గా ఉంది కాబట్టి లైన్ కూడా చాలా ఉంది. 25 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం అయితే చాలాసేపు పట్టేదట్టు ఉంది. టెంపుల్ లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తున్నారు కదా, అది నాకు నేమ్ తెలీదు. సో మా హస్బెండ్ని అడుగుతున్నాను. సో మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. బాబు చూసారా ఎలా నుంచోని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంట్రన్స్లోకి దగ్గరలో ఉన్నాము. సో అవి